కడప జిల్లాలోని గండికోట మైనర్ బాలిక హత్య ఉదంతం ఏదైతే ఉందో దాని విచారణ, దాని ఇన్వెస్టిగేషను, ఆ కేసు పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే మిగిలిపోయిందన్నది అయితే మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా పోలీసులు దాదాపుగా చేతులు ఎత్తేశారు. నిందితుడంతటి నిందితుడే వచ్చి నేనే ఆ అమ్మాయిని చంపాను అని చెబితే తప్ప పట్టుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. వీళ్ళయ్యుండొచ్చు అని చెప్పి కేవలం ప్రాబబిలిటీస్ చెప్తున్నారు, పాసిబిలిటీస్ చెప్తున్నారు. కానీ వీళ్ళే చేశారు, ఇలాగే చేశారు అని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఆధారం దొరకని పరిస్థితి ఉంది. సరే, ఎవరో ఒకరిని చుట్టిపడేద్దాము, ఎవరోని చేసేద్దాము అని అంటే అక్కడ ఎవరికి వాళ్ళకి సంబంధించిన లాజిక్స్ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం మొదట వచ్చిన లోకేష్ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో లోకేష్ తన లాజిక్ని చాలా క్లియర్గా కంక్లూడ్ చేశాడు. తీసుకెళ్ళాను, 2 గంటలు అమ్మాయితో పాటు ఉన్నాను, వదిలిపెట్టేశాను, వచ్చేసాను. వెళ్ళేటప్పుడు అమ్మాయితో పాటు వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్, రిటర్న్ వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చిన సీసీటీవీ ఫుటేజ్, ఇతను వచ్చేసిన తర్వాత కూడా అమ్మాయి ఒంటరిగా తిరిగిన సెల్ఫీ వీడియోలు, వేరే వాళ్ళ ఫొటోస్లో దొరికిన ఆధారాలు, దీని నేపథ్యంలో ఖచ్చితంగా లోకేష్ చంపలేదు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత చెప్పిన థియరీ అన్నదమ్ములు చంపారు. అన్నదమ్ములు డైరెక్ట్గా అదే ఊర్లో ఉండి నిజంగా మీ దగ్గర ఆధారం ఉంటే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, మీకు ఏమైనా దానికి సంబంధించిన ఒక చిన్న క్లూ ఉన్నా సరే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని వాళ్ళు డైరెక్ట్గా ఛాలెంజ్ విస్తున్న పరిస్థితి. తన తల్లి అయితే ఓపెన్గా బయటకు వచ్చి చంపాలి అనుకుంటే మా ఇంట్లో చంపుకుంటాం, కానీ అంత దూరం వెళ్ళి నా కూతుర్ని వివస్త్రణ చేసి ఈ స్థాయిలో ఎందుకు చేస్తాను, నేను చంపాలనుకుంటే ఇంట్లో చంపేసుకుంటాం అని చెప్పి ఆమె ధైర్యంగా మాట్లాడుతుంది. ఇవన్నీ కాదు, అక్కడున్న ఏదో మద్యం బ్యాచో, గంజాయి బ్యాచో, బ్లేడ్ బ్యాచో ఏదైనా చేసిందని చెప్పడానికి అలాంటి ఆధారాలు ఏం దొరకట్లేదు. ఆ అమ్మాయిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారని మాత్రమే ఉంది తప్ప అత్యాచారానికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు. ఆ అమ్మాయి బట్టలు ఎక్కడ పోయినా కూడా ఇప్పటిదాకా కనుక్కోలేని పరిస్థితి. ఏం ఆధారాలు తీసుకుందామన్నా సరే అవి లీడింగ్ టు సంథింగ్ ఎల్స్. అంటే ఇలా చూసినప్పుడు మాత్రం పోలీసులు అసలు విచారణ సరైన దారిలోనే చేస్తున్నారా, ఏమైనా పాయింట్స్ మిస్ అవుతున్నారా, ఇది ఇక పోలీసులకు సాధ్యం కాని పనా? నేను చెప్పినట్టుగా నిందితుడు నేనే ఆ హత్య చేశానని చెప్పుకుంటే తప్ప పట్టుకోలేని పరిస్థితిలో ఉందా అన్న అనుమానం అయితే చాలామంది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతల విషయాల్లో ఎప్పటికప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది, విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. దాని గురించి ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత ప్రారంభమైపోయింది. ఇవన్నీ జరుగుతున్నాయని అందరూ చెప్తున్న పరిస్థితుల్లో ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ కేసుని సీరియస్గా తీసుకోవట్లేదన్న ప్రశ్న అయితే చాలామందిలో ఉంది. గతంలో కూడా మనం చూసాము, అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఘటనల్లో ఇప్పటికి కూడా నిందితులు దొరకని పరిస్థితి, కొన్ని సందర్భాల్లో అయితే అసలు శవాలు కూడా దొరకని సిచ్యువేషన్ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎటు వెళ్తోంది? సరే, ఏమైనా అందామా అంటే హోమ్ మినిస్టర్గా ఒక మహిళ ఉన్నారు, డీజీపీనో మిగిలిన వాళ్ళందరికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే మనం మొన్నటి నుంచి చూస్తున్నాం, ఐపీఎస్లో పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. డీజీపీ మీద వాళ్ళు పిలిచినా రావట్లేదు, వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. అక్కడ ఆ వ్యవస్థ ఏం జరుగుతుంది, పోలీసు విభాగంలో ఏం జరుగుతుందని ఎవరికి అర్థం కావట్లేదు. ఇది సరిపోదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆరోపణలు చేసినా డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది మొత్తం వన్ సైడెడ్గా కూటమి ప్రభుత్వానికి పనిచేస్తుంది. వాళ్ళు కాకి బట్టలు కాకుండా పచ్చి చొక్కాలు వేసుకొని పనిచేసినట్టుగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఖండనలు వెంటనే పోలీసు సంఘాలు వచ్చి మాట్లాడుతున్నాయి. కానీ మరి ఇలాంటి విషయాలు ఎందుకు మనంత యాక్టివ్గా పనిచేయటం అనేది చాలామంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఓవైపు చనిపోయి దానికి సంబంధించినంతవరకు అది అత్యాచారమా హత్య నుంచి ఓన్లీ హత్య అని తేలింది. ఇంకొక క్లూని పట్టుకోలేని వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ కానివ్వండి, లేకపోతే ఎవిడెన్సెస్ సంబంధించి వాటిని కలెక్ట్ చేయలేని సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ఈ కేసును ఛేదించే వాళ్ళు ఎవరు? ఇక మా చేత కాదు, చేతులు ఎత్తేస్తున్నారంటే లేదు. ఎప్పటికప్పుడు మనం చూసాం, స్టార్టింగ్లోనే డీఐజీ చాలా ఓపెన్గా చెప్పారు. ఏమని చెప్పారు? నైట్ 9 o'clock వరకు మేము నిందితుల్ని ప్రవేశపెడతాము, ఈ కేసు ఆల్రెడీ ఛేదించేసామని. కానీ అక్కడ చూసి ఏం ఛేదించారు? ఏమీ లేదు. ఓన్లీ థీసిస్ చెప్తున్నారు, ఇది జరగవచ్చు, ఇది జరగచ్చు, ఇలా జరుగుండొచ్చు అంతే తప్ప ఏం జరిగింది అని చెప్పలేరు, ఎవరు చేశారో పట్టుకోలేరు. సో గండికోట మిస్టరీ అన్నది మాత్రము ఇంకా కొనసాగుతోంది. ఈ మిస్టరీని ఇంకెన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తారు? అంతకులోపు నిజంగానే ఆ చంపినోడు వేరే దేశాలకు వెళ్ళిపోయినా, వేరే రాష్ట్రాలు వెళ్తే తలదాచుకున్నా,
వాడు కూడా ఈ విషయాన్ని మర్చిపోయి వాడు సామాన్య జీవితాన్ని గడిపేస్తున్నా సరే పట్టుకోలేని సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే షేమ్ అని చెప్పాలి. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంటు మేల్కొని దాన్ని వీలైనంత తొందరగా ఛేదించకపోతే మాత్రం మరిన్ని విమర్శలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.